అనుకుంటున్నాను. ఎందుకంటే కాలనీ వాసులు అందరూ ముందుకు వచ్చి ఈరోజు అంటే రాజశేఖర్ కాలనీలో ఫస్ట్ టైం అంటే ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత ఎలక్షన్ పెడదామని నిర్ణయం తీసుకున్నాము. సో కాలనీ వాళ్ళందరూ సహకరించి నాకు ఓటు వేసి గెలిపించడానికి చాలా ధన్యవాదాలు. ప్రత్యేకంగా నేను గోవించారన్నకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే తను బ్యాక్ సైడ్ ఉండి ముందుకు రావాలన్న సునీల్ నువ్వు ముందుకు వచ్చి అంటే యంగ్స్టర్స్ ముందుకు రావాలని చెప్పి పుష్ చేశారు. కాకపోతే ఒక ఎలక్షన్ అనేది ప్రణాళికబద్ధంగా ముందుకు పోవాలని చెప్పేసి ఆపోజిట్గా తను నిల్చున్నారు. ఎవరు వచ్చినా రాకుండా తను నిల్చొని ఏంటంటే ఒక ప్రక్రియ అనేది స్టార్ట్ చేద్దాము, హెల్తీ ఎలక్షన్ ప్రాసెస్ చేద్దామన్న ఉద్దేశంతోనే తను ఉండి అక్కడ పోటీ చేయడం జరిగింది. అంతకుమించి మేము గెలిపోవటంలో ఏం కాదు, అందరం కలిసిమెలిసి చేసేవాళ్ళమే మేము ఏంటంటే వాళ్ళ ఇంట్లో నేను అన్నాన్ని పిలిచినా కూడా వాళ్ళ ఇంట్లో నేను పెద్ద కొడుకు లాంటివని నన్ను అంత మర్యాదగా ఆదరిస్తారు. సో మాకు గెలిపోవటంలో అనేది ఏం కాదు, ఒక ప్రక్రియ అనేది క్లియర్గా జరగాలన్న ఉద్దేశంతోనే అన్న నా ఆపోజిట్గా నిల్చోవడం జరిగింది, అంతమించి ఇంకేం లేదు. సో కానీ డెవలప్మెంట్కి వస్తే మాత్రం చాలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. పార్క్స్ డెవలప్మెంట్ కానీ, ఇప్పుడు కమిటీ హాల్ కన్స్ట్రక్షన్ అదొకటి ఉంది. ఇంకా కొన్ని అంటే సమస్యలు కాలనీలో కొన్ని సమస్యలు ఉన్నాయి. సీసీ కెమెరాస్ కానీ సీసీ కెమెరాస్ పెట్టిన కానీ ఇంకా బయట లాగడం జరిగింది, దాన్ని కొంచెం ఫాలోఅప్ చేస్తాము. ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కాబట్టి కాలనీ కమిటీ సభ్యులతోని మరియు కాలనీ వాసులు అందరి సహకారంతో మేము ముందుకు సాగుకుంటూ పనులను తీర్చేలాగా చూస్తాము. ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది ఆంజనేయులు గారు, సత్యప్రకాష్ అన్న, రాహుల్ గారు, ఇంకా ఉదయ్ గారు, వీళ్ళందరికీ చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు బ్యాక్ సైడ్ ఉండి ఈ ప్రక్రియ అనేది చాలా అంటే స్ట్రక్చర్డ్గా చేశారు. సో వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ప్లస్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేజర్ ఇష్యూస్ ఏంటంటే మనకి కమ్యూనిటీ హాల్ డెవలప్మెంట్ ఒకటి ఉంది, పార్క్స్ డెవలప్మెంట్ ఒకటి ఉంది. సీసీ కెమెరాలు ఆల్రెడీ పెట్టారు, అవి వైర్స్ ఇంకా లాగలేదు, దాన్ని కొంచెం ఫాలోఅప్ చేస్తాము. కొంచెం డ్రైనేజ్ కూడా ఓవర్ఫ్లో అవుతున్నాయి, కొంచెం కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళి కూడా మేము ఫాలోఅప్ చేసి వీలైతే డ్రైనేజ్ పైప్ లైన్ చేంజ్ చేస్తారా, కొత్త చేస్తారా, లేకుంటే వారికి ఏమన్నా ఆల్టర్నేట్ సొల్యూషన్ క్రియేట్ చేస్తారా, అదొకటి ఫాలోఅప్ చేస్తామండి. ఇంకా కొన్ని ఏంటంటే కాలనీ అనేది అగ్రికల్చర్ జోన్లో ఉంది. ఆల్రెడీ మనం రిప్రజెంటేషన్ ఇచ్చాము కార్పొరేటర్ గారికి, అది అంటే రెసిడెన్షియల్ జోన్ కన్వర్షన్ కోసం అని ఇచ్చాము. సో దాని గురించి కూడా ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే కాలనీలో సైన్ బోర్డ్స్ లేవు, ఇప్పుడు రాగానే ఇప్పుడు ఫండ్ అనేది కొంచెం బ్యాంక్లో ఉంది, అది రిలీజ్ చేపించి న్యూ సైన్ బోర్డ్స్ పెట్టియడం జరుగుతుంది. కాలనీలో ఏమైనా చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి, అవి కూడా పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తాము. అంటే కమిటీ సభ్యుల సహకారంతో, కాలనీ మెంబర్ సహకారంతో ఇవన్నీ కూడా మేము చేస్తూ ముందుకెళ్తామని నిర్ణయించుకుంటున్నాను. 7 తారీఖు కమిటీ 2 విషయాలు మాట్లాడాల్సి కోరుతున్నాను. అందరి ముందు ఇప్పుడే చెప్తున్నాను, అంటే నూతన కమిటీ అనేది త్వరగా డిసైడ్ చేస్తాము. కాకపోతే ఇప్పుడు గోవించారు అన్నది మాత్రం వైస్ ప్రెసిడెంట్ గా నేను ఇప్పుడే డిక్లేర్ చేస్తున్నాను కమిటీలో, అది వైస్ ప్రెసిడెంట్ గా ఉంటారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. రాజశేఖర్ కాలనీ కుటుంబ సభ్యులందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలండి. ఎందుకంటే రాజశేఖర్ కాలనీ చరిత్రలో ఫస్ట్ టైం కాలనీ అసోసియేషన్, రాజశేఖర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కోసము ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సభ్యులుగా నామినేటెడ్గా నిలిచిన వాళ్ళు సునీల్ గారు కానీ అండ్ మన గోవిందాచార్య కానీ ఇద్దరు నిలిచినందుకు వాళ్ళకు నిజంగా అభినందనలండి. ఎందుకంటే వాళ్ళు ముందటకు వచ్చేసి కాలనీకి సేవ చేయడానికి ముందుకు వచ్చేసి ఈ ప్రోగ్రాం జరగడానికి కారణం వాళ్ళందరికీ నాకు కృతజ్ఞతలండి. ఈ కాలనీలో ఇప్పటివరకు ఎలక్షన్ జరగలేదండి. ఫస్ట్ టైం ఎలక్షన్ పెట్టేసి ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళు ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అది కష్టపడే వాళ్ళకే పొజిషన్ ఉండాలి, మాకు ఇతనైతేనే డెవలప్మెంట్ జరుగుద్ది అని అనుకొని వాళ్ళంతటా వాళ్ళు ఎలక్షన్స్ కోసం కండక్ట్ చేసేసి ఇలా ప్రెసిడెంట్ ఒక కమిటీ మెంబర్స్ను వాళ్ళు నిర్వహించడం కోసం ఇదంతా జరిగిందండి. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ గెలిచినటువంటి ఈ ఎలక్షన్లో గెలిచినటువంటి ఓటమి గెలుపు అనేది ఇక్కడ ఏమీ లేదండి. కాకపోతే ఫస్ట్ అనేది ఒకరు ఉంటారు కాబట్టి ఇందులో గెలిచినటువంటి మన సునీల్ గారికి అభినందనలండి. కంగ్రాచులేషన్స్ సునీల్ గారు. అండ్ ఇంకొకటి నిజంగా ఇలా ఏ విధంగా స్వార్థం లేకుండా మా కోసం ఈ కాలనీ డెవలప్మెంట్ కోసం మా కోసం నిలబడ్డటువంటి మన గోవిందాచార్య గారికి నిజంగా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎందుకంటే మాకు చాలా సపోర్ట్ చేశాడు. ఓకే, ఈ కాలనీలో ఇక్కడ నుండి ఏ ఎలక్షన్ జరిగినా ఇదే పద్ధతిలో ఓకేనా ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళే అయి ఉండాలనేది ఉద్దేశంతోనే నిర్వహించడం జరిగింది. ఇక్కడ నుండి ఏ కాలనీ వాళ్ళకైనా కానీ మా కాలనీని ఒక రిఫరెన్స్ గా రోల్ మోడల్ గా తీసుకొని ఆ విధంగా వెళ్ళాలన్న ఉద్దేశము, మా కాలనీలో ఉన్న డెవలప్మెంట్స్ కూడా ఈ వచ్చే 2 years ఆ విధంగా ఉంటాయని కోరుకుంటూ గెలిచినటువంటి మన సునీల్ గారికి నేను హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఇంజనీర్లండి